హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. బిగ్ బాస్ ఫీవర్ మొదలైపోయింది. అందరూ రెడీగా ఉన్నారా రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం? నిన్న 14 పార్టిసిపెంట్స్ అయితే ఎంటర్ అయిపోయారు బిగ్ బాస్ హౌస్లోకి. అందరూ చాలా కొత్త ముఖాల్లాగానే ఉన్నారు. ఇద్దరు ముగ్గురు తప్ప, లైక్ శేఖర్ పాషా, కొంచెం తెలిసిన ఫేస్ మన విష్ణుప్రియ ఉంది కదా, తనైతే మనకు బాగా తెలుసు. సో మొదటి కపుల్గా ఎంట్రీ ఇచ్చింది అయితే యష్మి గౌడ అండ్ నిఖిల్. వీళ్ళిద్దరూ సీరియల్స్లో కూడా నటిస్తూ ఉంటారు. కపుల్స్ అంటే అపార్థం చేసుకునేరు, రియల్ కపుల్స్ కాదండి. లోపలికి పంపించడానికి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఆ విధంగా పంపిస్తున్నారనమాట. సెకండ్ కపుల్ వచ్చేసి అభయ్ అండ్ ప్రేరణ. ఈ ప్రేరణ అయితే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా టాకిటివ్గా కూడా ఉంది. తర్వాత ఆదిత్య ఓం అండ్ సోనియా. ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా మనకెవరు తెలియని ఫేసెసే, కానీ కొంచెం యాక్టివ్గా ఉన్నట్లు అనిపిస్తున్నారు. బెజవాడ పేబక్క అండ్ ఆర్జే శేఖర్ భాష, వీళ్ళిద్దరు కూడా మోస్ట్ యాక్టివ్. ఆ తర్వాత పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ, వీళ్ళు కూడా బాగానే అయితే ఎంట్రీ ఇచ్చారు. విష్ణుప్రియ డ్యాన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఆ తర్వాత కిరాక్ సీత అండ్ నాగమణికంఠ. ఈ నాగమణికంఠ అయితే కొంచెం కామన్ పర్సన్ లాగానే అనిపిస్తున్నాడు, అంటే పెద్ద సెలబ్రిటీ కాకపోవచ్చేమో. ఆ తర్వాత నైనిక అండ్ ఇది అల్ఫ్రీది, వీళ్ళందరూ ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళ గేమ్ ఎలా ఉంటుందో ఇంకా రాను రాను మనం చూద్దాం. ఇంకా కొందరు సెలబ్రిటీలు అయితే ఎంట్రీ కూడా ఇచ్చారు నిన్న వాళ్ళ ప్రమోషన్స్ కోసం, లైక్ నివేద థామస్, నాని గారు, రాణా గారు, వీళ్ళంతా కూడా ఒకసారి హౌస్లోకి వెళ్ళి చిన్న చిన్న టాస్క్స్ అయితే చేయించి వచ్చారు మన కంటెస్టెంట్స్తో. ఆ తర్వాత బిగ్ బాస్ ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అంటూ కొన్ని రివీల్ చేశారు. క్యాప్టెన్ ఉండడంట ఈ సీజన్లో, తర్వాత రేషన్ కూడా ఉండదంట. వాళ్ళే అర్న్ చేసుకోవాలన్నమాట. ఎంతైనా కూడా లిమిట్లెస్గా కూడా అర్న్ చేసుకోవచ్చు, లేదా అర్న్ చేసుకోలేకుండా కూడా పోవచ్చు. ఇక యాక్షన్ రూమ్లోకి అయితే పిలిచి బిగ్ బాస్ అమౌంట్ ఇంత ఉందనేసి చూపించి అక్కడైతే 0 చూపించారు. కానీ మీరు లిమిట్లెస్గా అర్న్ చేసుకోవచ్చు అని చెప్పారు. 0 నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. ఏదో చాలా డిఫరెంట్గా ఉంది ఈ బిగ్ బాస్ సీజన్ 8. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. రేపటి నుండి ఎలా ఉంటుందో గేమ్ చూద్దాం. ప్రతిరోజు రివ్యూస్ చెప్పుకుందాం. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.